ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారా? మంచిది. మనందరం బాగుంటాం. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. బాగోగులనేవి మన చేతిలో లేవులే, కానీ దేవుని చేతిలో ఉన్నాయి అంతే. స్తోత్రం చెప్పండి. నిజంగా మనం బాగుండాలన్నా, మనం బాగోకపోయి ఉండాలన్నా దేవుని చేతిలోనే మనం ఉన్నాం. ఆయనే మనల్ని కాపాడేవాడు. ఆయనే మనల్ని కునుకక నిద్రపోక కాపాడేవాడు. స్తోత్రం. మంచి దేవుని నామానికి మహిమ. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదకి వచ్చుట చూచెను. అక్కడ ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట కదా ఈరోజు. చూడండి, నిజంగా ఎవరైనా ఈ వాక్యం వింటున్న మీరు బాప్తీసాలు తీసుకోకుండా ఉన్నట్టయితే అమ్మ తప్పకుండా బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకోకుండా ఒకవేళ మన యవ్వన పిల్లలు కూడా 10th క్లాస్ పూర్తయినాక, ఇంటర్మీడియట్ పూర్తయిపోయాక వాళ్ళకు కూడా బాప్తీసాలు ఇప్పించడం చాలా చాలా మంచిదమ్మా. మన పిల్లలు క్షేమముగా ఉంటారు. దేవుని యొక్క కంచెలు మన పిల్లలు ఉంటారు. అందుకనే మీరు కూడా మన పిల్లలకు కానీ, ఒకవేళ మీ హస్బెండ్ భర్తగా మారలేదా, ఒకవేళ నీ భార్య, వాళ్ళను కూడా మార్చి బాప్తీసంకు వాళ్ళని సిద్ధపరచండి. యేసు బాప్తీసం పొందిన వెంటనే జరుగున సంఘటన, బాప్తీసం తీసుకున్న వెంటనే జరిగిన అద్భుతం ఏంటంటే, ఆయన ఒడ్డుకు వచ్చేస్తున్నప్పుడు నీళ్ళల్లో నుండి ఎప్పుడైతే పైకి ఆయన వస్తున్నాడో ఆకాశం అంట తెరవబడిందంట. చూడండి, మారు మనసు పొందిన ఒక్క పాపి కొరకు ఆకాశమే తెరవబడుతుందంట. భూమి మీద క్రైస్తవులమైన మనకి బాప్తీసం అనేది చాలా చాలా అవసరం. మనం బాప్తీసం తీసుకున్నాక ఆకాశం తెరవబడింది. ఒక్కసారి ప్రభు మనకి బాప్తీసం ఇచ్చినాక మన ఆకాశపు ద్వారాలు దేవుడు తెరిచాడు. తెరిచి ఇక్కడ అంటున్నాడు, నీళ్లలో వచ్చినప్పుడు దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తీసం తీసుకోగానే జరిగిన అద్భుతం ఏంటంటే తెలుసా? ఆ యొక్క పావురం వలె దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చిందంట. పరిశుద్ధాత్మ ఆ దేవుని మీదకే దిగి వచ్చిందంటే మనందరికీ పరిశుద్ధాత్మ ఎంత అవసరమో చూడండి. కొంతమంది పరిశుద్ధాత్మ అంటే అమ్మో బాగా కేకలేసేస్తారు అని అంటారు. కొంతమంది బాగా గోలగోల చేసేస్తారు. అందుకే ఆ మందిరానికి నా దగ్గర కూడా అంతే, అమ్మో ఆ కొత్తలు బాగా పరిశుద్ధాత్మ వచ్చేది. మా దగ్గర బాగా కొంచెం ఆత్మతో నిండుకొని నాట్యం చేస్తూ గంతులేస్తుంటే అందరు విమర్శించేవాళ్ళు. ఏంటి వాళ్ళు అట్లా అరుస్తారు, అట్లా కింద పడతారు, అట్లా కేకలేస్తారు, బాబోయ్ మా బ్రామ్ అనేవాళ్ళు. కానీ చూడండి, ఆయన మీదకే పరిశుద్ధాత్మ ప్రభు దిగి వచ్చింది. దావీదు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా మర్చిపోయేంత నాట్యాన్ని దావీదు చేశాడు కదా. బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. ప్రవక్తల మీదకి, నిజమే, ప్రవక్తల మీదకి పరిశుద్ధాత్మ రాకపోతే హిజ్కియా గురించి ఎవరు ప్రవచించేవాళ్ళు? హిజ్కియా గురించి దేవుడు చెప్పి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు కదా? నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తుంది. ఆహాబు గురించి కూడా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని నిన్నటి దిన మన ప్రభు మనతోటి మాట్లాడి ఉన్నారు కదా. అందుకనే పరిశుద్ధాత్మ అనేది మన మీదకి చాలా చాలా అవసరం. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క పరలోకం తెరబడింది. దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఈయన నా ఒక మంచి స్వరం వినపడుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చానో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందిస్తున్నాం. నిజమే, దేవుణ్ణి ఆనందపరిచే విషయాలేంటి? బాప్తీసం తీసుకోవడం. దేవుణ్ణి ఆనందపరిచే విషయాలేంటి? ఆయన మనకిచ్చే గిఫ్టు పరిశుద్ధాత్మ. తర్వాత మన కోసము ఆకాశమును తెరిచి మన ప్రభుని యేసు మన దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. దేవుని బిడ్డలారా, పాపి మారితే దేవునికి ఎంత ఆనందమో. నిజంగా ఒక మనిషి, ఒక వ్యక్తి మారి బాప్తీసం తీసుకుంటే, ఒక మనిషి రక్షణలోనికి వస్తున్నట్టయితే, ఒక కుటుంబము రక్షణలోకి వస్తుందంటే దేవునికి ఎంత ఆనందము. కుటుంబమంతా రక్షణలోను ఆయన మహిమలో ఉన్నట్టయితే ఎంతగా దేవుని యొక్క సన్నిధిని వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. నీవు కూడా, నీ బిడ్డలు, నీ కుటుంబము కూడా బాప్తీసం తీసుకొని ఉంటే దేవునికి మహిమ. నీ కొరకు పరలోకపు ద్వారములు దేవుడు తెరిచి ఉంచాడు. నీ యందు కూడా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈ కుటుంబము నాది, నా రక్తపు ముద్రల్లో ఈ కుటుంబం ఉంది, దీని మీద దుష్టుడికి కానీ లోకంలో ఉన్న ఏ అధికారికి దీని మీద అధికారం లేదు అని చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావా దేవుని బిడ్డ? తప్పకుండా ఒకవేళ బాప్తీసం తీసుకోకుండా నీ పిల్లల కోసం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే, నీ పిల్లల్ని కూడా ఆ యేసు రక్తపు ముద్రల చేత ముద్రించబడేటట్టుగా చెయ్యి. దేవుడు తప్పకుండా నీ పిల్లల భవిష్యత్తుని, నీ కుటుంబ పరిస్థితులను దేవుడే తారుమారు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ దినము ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ప్రభు మీ సన్నిధిని నిలబడునుగాక. తండ్రి, ఏ కుటుంబం బాధ, వేదన, అనారోగ్యం, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్కరికి నాయన మీరు మేలును దయచేసి తండ్రి ప్రభు ఆ బిడ్డలందరినీ దీవించి ప్రభువా మీరు ఆశీర్వదించి తండ్రి మీరు మహిమ పొందుకోమని ఈరోజు కుటుంబం అంతటిని దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.